గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కొట్యాడు జగన్నాథం, యోగా థెరపీ అడ్వైజర్, యోగా థెరపిస్ట్, అలాగే యోగా క్లాస్ ఆల్టర్నేటివ్ థెరపీస్ అడ్వైజర్. మీకు సుపరిచితులైన మీ కొట్యాడు జగన్నాథాన్ని మీకు అందరికీ తెలుసు కదా. నా గురించి చాలామందికి నా యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ చేసే వాళ్ళందరికీ నా గురించి చాలామందికి తెలుసు. టుడే మన క్లాసు, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే మన క్లాస్ ఈరోజు మన క్లాసు యోగ నిద్ర క్లాస్. ఈరోజు క్లాస్లో మనం యోగ నిద్రతో బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. యోగ నిద్ర షుగర్ వ్యాధిని, డయాబెటీస్ వ్యాధిని మనం ఎలా నయం చేసుకోవచ్చు అనేది నా 45 డేస్ ఛాలెంజ్గా తీసుకోండి. ఇది ప్యూర్ తెలుగు క్లాస్ అయి ఉంటుంది. తెలుగులోనే చెప్తాను ఈ క్లాస్ అంతా కూడాను, ఇంగ్లీష్ భాషను ఉపయోగించను. అందువల్ల ఈ క్లాస్ని కాన్సన్ట్రేషన్గా 45 డేస్ మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని మీ ఇంట్లో మీరు పడుకునే మంచం పైన కానీ నేలపైన కానీ మీరు ఒక చాప వేసుకొని నిటారుగా అమృతాసన లేదా శవాసన లేదా మృతాసన అని అంటారు. దీని పాజిటివ్ సెన్స్ అమృతాసన ప్రాక్టీస్లో మీరు కానీ ఈ యోగ నిద్రను ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి 45 రోజులు విధి తప్పకుండా ప్రాక్టీస్ చేసిన వల్ల మీ యొక్క షుగర్ అనేది, మీ యొక్క డయాబెటీస్ వ్యాధి అనేది పూర్తిగా కంట్రోల్లోకి మీకైతే మీ చేతిలోకి వచ్చేస్తుంది. మీరెవరూ భయపడాల్సిన పని లేని స్థితి నుంచి ఆహ్లాదమైన స్థితిలోకి రావడం జరుగుతుందన్నమాట. అందువల్ల ఫ్రెండ్స్, మీరు ఈ యోగా క్లాస్ని రెగ్యులర్గా మార్నింగ్, ఈవినింగ్, నైట్ పడుకునేటప్పుడు, ఉదయం లేచిన తర్వాత కానీ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ షుగర్ వ్యాధి నయం అవుతుంది. మీది నయం కంటే మీ షుగర్ వ్యాధి నయం అయిన తర్వాత, కంట్రోల్ అయిన తర్వాత మీకు 1 వీక్లో దీని తాలూకా రిజల్ట్ కొంత అవగాహన అవుతుంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి చెప్పి నా యొక్క ఈ యొక్క యోగా వీడియోని, యోగ నిద్ర వీడియోని మీ ఫ్రెండ్స్కి పంపించి దాన్ని లెసన్ చేయమని చెప్పండి. అది మీరు నాకు చేసిన హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు క్యూర్ అవుతారు. అందువల్ల మీరు దయచేసి నా దయ ఉంచి మీ అందరూ కూడాను నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ నుంచి నేను ఏమీ కోరుకోవట్లేదు. ఒక లైక్ కానీ, ఒక షేర్ కానీ, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కుతుండండి. లైక్ చేస్తే చాలా ఎక్కువ మందికి వెళ్తుంటుంది. దయచేసి లైక్ చేయండి. కనీసం అది సింపుల్ అనమాట. పోనీ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు బోర్ కొట్టిందంతా గ్యారంటీ లేదనిపించేటప్పుడు ముందుగా ఈ యొక్క యోగా క్లాస్ విని లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి పంపించండి. మీకు క్యూర్ అయితే, మీకు నయం అయితే, మీకు షుగర్ వ్యాధిలో చాలా మీ శరీరంలో మార్పులు వస్తే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. మీరు ఒకరికి చేసినా చాలు నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నౌ యోగ నిద్ర క్లాస్ విల్ స్టార్ట్. మీ అందరూ కూడా ఈ షుగర్ వ్యాధి గురించే ఇది ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. మీరు షుగర్ వ్యాధిని నయం చేసుకునే విధానం ఇందులో ఉంటుంది. మీరు ఎలా నయం చేసుకోవాలనేది నేను చెప్పే ఆర్గాన్స్ని చూపిస్తుంటాను మీకు. ఇప్పుడు ఆ ఆర్గాన్స్ మీద మీరు మనసు పెట్టి కేంద్రీకరించి మీ యొక్క శ్వాసను, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ రెండుని ఉన్నతి, పీల్చుకునే గాలి, విడిచిపెట్టే గాలి, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీ ధ్యాస అంతా కూడా మీ ఆబ్జెక్ట్, ఎక్కడైతే నేను ఆర్గాన్స్ చూపిస్తుంటానో నేను చెప్పే ఆర్గాన్స్ని మీరు ఖచ్చితంగా అలా ఫాలో అయ్యి ఆ ఆర్గాన్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అబ్జర్వ్ చేస్తూ ఉంటే అక్కడ మీ ఫోకస్ అంతా అక్కడికి ఎక్కువ శాతం ఆక్సిజన్ పంపిస్తూ ఉండండి. అలాగే రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్, అక్కడ ఉన్న వ్యర్థాలు, అక్కడ ఉన్న టాక్సిన్స్ని కూడా మీరు బయటికి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొచ్చి బయటకు విడిచిపెట్టేటట్టుగా మీరు చూస్తూ ఉండండి. మీ మనసుతో గమనిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు ఇందులో అవగాహన కాదు, మీరు అనుభూతి చెందాలి. ఇందులో అనుభూతి చెందడం జరుగుతూ ఉంటే మీ యొక్క షుగర్ వ్యాధి అనేది ఆటోమేటిక్గా, ఈ డయాబెటీస్ వ్యాధి చాలా వరకు నయం అయిపోతుంది. మీ కంట్రోల్లోకి అయితే షుగర్ వ్యాధి వచ్చేస్తుంది 100%. అందువల్ల మీరు ప్రాక్టీస్ తప్పకుండా చేయండి. మీరు దీని తాలూకా లాభాలను ఎన్నో పొందండి. చాలా వ్యాధులు యోగ నిద్ర వల్ల నయం అవుతాయి. అందువల్ల ఫ్రెండ్స్, మీరు యోగ నిద్రని అనేది సుమారుగా 45 మినిట్స్, 50 మినిట్స్, 55 మినిట్స్కి మీరు ప్రతిరోజు 2 పూట్ల పడుకునే ముందు, ఉదయం లేచిన తర్వాత కేటాయించుకుంటే ఖచ్చితంగా మీరు బెనిఫిట్ పొందుతారు. నా క్లాసులకు వెళ్దాం. రెడీ? మీ శరీరాన్ని తేలిగ్గా, ప్రశాంతంగా పెట్టుకోండి. ఎక్కడైనా స్టిఫ్గా ఉంటే, అంటే బిరుతుగా ఉండేటప్పుడు మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. అటు ఇటు కదుపుతుంటే సరికి అక్కడ షేక్ అయితే మీకు ఆటోమేటిక్గా అది లూజ్గా వస్తుంది. మీ యొక్క బట్టల్ని, శరీరం పైన ఉన్న వస్తువులు కానీ బట్టలు కానీ అక్కడ మీకు రెజిడ్గా కానీ స్టిఫ్గా కానీ తగలకుండా చూసుకోండి. మీ శరీరం అంతా ఫ్రీగా ఉండేటట్టు చూడండి.
మీ అరికాలు 2 దూరంగా పెట్టుకోండి. 1½ ఫీట్ 1 ఫీట్ మీకు కంఫర్టబుల్ అనేటువంటి దూరంగా పెట్టుకోండి. 2 కాళ్ళు విడదీసి ఫ్రీగా 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తూ తిన్నగా పెట్టండి. బాడీకి ఒక అరడుగు దూరంలో పెట్టండి. 1/2 ఫీట్ దూరంలో పెట్టండి. 2 అరచేతులు ఆకాశం వైపు చూడండి. 2 ఐస్ని కళ్ళు 2 మూసుకోండి. కళ్ళు మూసుకొని బాడీని ఇప్పుడు ఎక్కడా కదపకూడదు. మీ శరీరాన్ని ఎక్కడా కూడా కదపకూడదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంచాలి ఇప్పుడు మీ శరీరాన్ని. ఇప్పుడు మన పైన పనిచేసే వాయువులు ఉంటాయి. యాక్చువల్గా ప్రతి మానవుడి పైన 10 వాయుస్ పనిచేస్తుంటాయి. ఆ వాయుస్ వల్లే మన శరీరం అంతా నడుస్తుంటుంది అనమాట. అన్ని రకాల పనులు జరగడానికి వాయుసే కారణం. ఈ వాయువులు ఏవైతే వాయువులు ఉన్నాయో ప్రాణ, అపాన, సమాన, ఉడాన, వ్యాన పంచవాయుస్ ఇవి. ఉపపంచవాయుస్ కూడా ఉంటాయి అన్నమాట. అవి నాగ, కూర్మ, కృక్ర, దేవదత్త, ధనుంజయ. మనం ఆవులింతలు తీయడానికి కానీ, నిద్రపోయేటప్పుడు కళ్ళు రెప్పలు కొట్టడానికి కానీ, ఇవన్నిటిని కూడా రకరకాలైన వాయువులు ఉంటాయి. మన అపాన వాయువు అంటే మనకి గ్యాస్ రిలీజ్ అయ్యేదని. ఈ వాయువులన్నీ కూడా మన శరీరం పైన ఎంతో ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ వాయువులన్నిటి మీద కూడా అలా శ్రద్ధ పెట్టండి మీరు. ఈ వాయుస్ మీదే నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీ వాయువు ఎలా ఉన్నది, మీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయటము, ఆక్సిజన్ పీల్చుకోవడం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉండండి. శరీరానికి ఎప్పుడు కదపొద్దు. దయచేసి మిత్రులారా, మీరు నిద్రలోకి ఎవరూ జారుకోకూడదు. మెలకువగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మెలకువలోనే నిద్రలో మెలకువ ఇది. మీరు ఎంత మెలకువగా ఉండి కాన్సన్ట్రేషన్, మీ యొక్క శ్రద్ధ దానిపైన ఆర్గాన్స్ పైన పెడుతుంటే ఫోకస్, మీ యొక్క తీక్షణత మీ యొక్క ఆర్గాన్ పైన పెడితే ఆ ఆర్గాన్లో ఉన్నట్టు ఇంప్యూరిటీస్, అందులో చెడు పదార్థాలు, టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి త్రూ కార్బన్ డైఆక్సైడ్ కానీ, లేకపోతే ఎక్స్క్రియేషన్ గ్లాండ్స్ ఉంటాయి కదా, మన మూత్ర దీని ద్వారా కానీ రిలీజ్ అయిపోతుంటాయి అన్నమాట. అందువల్ల మీరు తక్షణం కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టండి మీ ఆర్గాన్స్ మీద. నౌ యూ స్టార్ట్ అవర్ క్లాస్. స్లోలీ బ్రింగ్, నెమ్మదిగా మీ మనసుని మీ ఐబ్రో సెంటర్కి, 2 కాళ్ళ బ్రూ మధ్య సెంటర్లోకి తీసుకురండి. మీ యొక్క మనసుని మీ బ్రూ మధ్య సెంటర్లోకి తీసుకొచ్చి మీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ పెట్టండి. ఒకసారి అలా పరికించండి. అక్కడ మీ బ్రూ మధ్యలో మీకు చక్కని ఒక స్క్రీన్ లాగా ఫీల్ అవ్వండి. అక్కడ మీకు ఒక పిక్చర్ వస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీరు ఏదైనా చూస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. మీకు ఏది కనిపించినా మంచే. చాలామంది భయపడతారు, ఇక్కడ రెడ్ కనిపించింది, వైట్ కనిపించింది, బ్లాక్ కనిపించిందని. ఏది కనిపించినా మీ యొక్క మంచికి అక్కడ ఆ స్క్రీన్ అనేది మీకు ఓపెన్ అయిందా చూడండి ఒకసారి. మీ యొక్క శరీరాన్ని అంతటిని కూడా అలాగా చూడండి. నెమ్మదిగా శ్వాస పీల్చుకోండి. ముక్కు చివరి భాగం నుంచి అలా అబ్జర్వ్ చేయండి. శ్వాస పీల్చుకుంటూ శరీర భాగాలు అలా చూడండి. మొత్తం టాప్ టు బాటమ్, కింద పైనుంచి తల సహస్రార చక్రం నుంచి కాలు అరిపాదాల వరకు అలా చూడండి మీరు. అలాగే గాలి విడిచిపెడేటప్పుడు కూడా అలా శరీరాన్ని అంతటిని కూడా చూడండి. మీ యొక్క శరీరాన్ని అంతటిని కూడా గాలి విడిచిపెడుతూ చూడండి. అలాగా 3-4 టైమ్స్ మీరు గాలి తీసుకుంటూ శరీరాన్ని చూడండి, గాలి విడిచిపెడుతూ శరీరాన్ని చూడండి. మీ శరీరం ఇప్పుడు చాలా లైట్ వెయిట్గా, తేలిగ్గా, ప్రశాంతంగా మారుతుంటుంది. ఒకసారి అలా చూడండి. మీ శరీరం అంతా చాలా తేలిగ్గా, ప్రశాంతంగా మారుతుంటుంది. ఇప్పుడు అలా చూడండి. చాలా హాయిగా ఉంది మీ శరీరం ఇప్పుడు. మీ శరీరం చాలా హాయిగా, ఆహ్లాదంగా, తేలిగ్గా, ప్రశాంతంగా ఉంది. మీ శరీరం ఎంతో హాయిగా మారింది, లైట్ వెయిట్గా మారింది. ఒకసారి చూడండి, చాలా ఫీదర్లా మారింది. లైక్ ఏ కాటన్, దూదిలా తేలిగ్గా ఉంటుంది. ఒకసారి మీ శరీరాన్ని అలా చూడండి. ఇప్పుడు మీరు హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రశాంత వతంలో భగవంతుడిని కోరుకోండి. మీరు షుగర్ వ్యాధితో, డయాబెటీస్ వ్యాధితో చాలా బాధపడుతుంటారు కనుక
ఆ వ్యాధిని నిర్మూలన చేయమని కోరుకోండి ఒకసారి. నా యొక్క షుగర్ వ్యాధిని, ఓ మై గాడ్, ఓ భగవంతుడా, నన్ను, ఓ విశ్వమా, ఈ షుగర్ వ్యాధి నుంచి నన్ను పూర్తిగా సమూలంగా నా యొక్క షుగర్ వ్యాధిని నిర్మూలన చేయమని ప్రార్థించండి. 5-6 టైమ్స్ ప్రార్థన చేయండి భగవంతుడిని. ఓ ఓ యూనివర్స్, ఓ ప్రపంచమా, ఓ విశ్వమా, నా యొక్క శరీర రుగ్మతలన్నీ తొలగించి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోండి మీరు. ఇప్పుడు మీరు మీ శరీర అవయవాల్ని మీ యొక్క మనసుతో తదేకంగా పరికించండి, చూడండి. ఆ సమయంలోనే మీరు శ్వాసని అదే ప్రదేశానికి తీసుకెళ్ళి శ్వాస మీద ధ్యాస పెడుతూ ప్రతి శరీర భాగాన్ని మీరు చూడండి, తిలకించండి. మీకు మనసుతో చూడొచ్చు ఇదంతా మనసుతో చేసేదే. మీరు ఇప్పుడు మీ మనసునంతా కూడా ఫోకస్ చేయండి. మీ ఏ ఆర్గాన్కి అయితే నేను చెప్తానో తీసుకువెళ్తుంటానో ఆ ఆర్గాన్ అన్నింటినీ కూడా మీరు మనసుతో అలా చూడండి. నా స్లోలీ నెమ్మదిగా మీ మనసుని కుడి చేతి బొటల వేలు పైన తీసుకురండి. మొత్తం బొటల వేలు అలా చూడండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కాన్సన్ట్రేషన్ చేయండి. నెమ్మదిగా మీ మనసుని చూపుడు వేలు మీద, ఇండెక్స్ ఫింగర్ రెండో వేలు మీద, బొట్టల వేలు పక్క వేలు మీద మీరు ఒకసారి అలా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ చూడండి. స్లో నెమ్మదిగా మీ మనసుని మధ్య వేలు మీదకి తీసుకువెళ్ళండి. అక్కడ కూడా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. నెమ్మదిగా 4వ వేలు ఉంగరపు వేలు మీద కూడా తీసుకువెళ్ళండి. చివరి వరకు వేలు మొత్తం అంతా చూడండి. డీప్ బ్రీత్ ఇన్, ఎక్కువ గాలి పీల్చండి, ఎక్కువ గాలి విడిచిపెడుతూ ఉండండి. చాలా శుద్ధి చేయండి. నెక్స్ట్ చిటికల వేలు కూడా సేమ్, గాలి ఎక్కువ పీల్చు, చిటికల వేలు మొత్తం చూడండి. అలాగే అన్ని వేలు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మీ అరచేతిని చూడండి. అరచేతిని అలా చూడండి, ఎక్కువ గాలి పీలుస్తూ విడిచిపెడుతూ చూడండి. అరచేయి వెనక భాగంలో, మండ భాగంలో ఒకసారి అలా చూడండి. మీ అరచేయి చేతి నా జాయింట్ భాగాన్ని చూడండి. జాయింట్ భాగాన్ని, ముంజేయిని చూడండి. అలాగే ఎల్బో, మా యొక్క అప్పర్ ఆర్మ్కి లోవర్ ఆర్మ్ మధ్యలో ఉన్నటువంటి కనెక్టివిటీని చూడండి. ఎల్బోని చూడండి. మీ యొక్క కుడి భుజాన్ని చూడండి ఒకసారి అలా డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కాన్సన్ట్రేషన్. మీరు మోర్ ఆక్సిజన్ పంపిస్తూ ఉండాలి ఆ ప్రదేశానికి. అలాగే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉండాలి ఆ ప్రదేశం మీద. మీరు మనసుతో చూడాలి. మీరు మనసుతోనే చూడాలి. అలాగే ఆర్మ్ పిట్, చెంక భాగాన్ని చూడండి. అలాగే నెమ్మదిగా మీ మనసుని కాలర్ బోన్ వైపు తిప్పండి. షోల్డర్ పై షోల్డరు కాలర్ బోన్ వైపు తిప్పండి. ఒక్కసారి అలా చూడండి. ఇప్పుడు మీ కుడి యొక్క చెస్ట్, గుండె, మీ కుడి గుండెని ఒకసారి అలా చూడండి. కుడివైపు ఉండే గుండె భాగాన్ని ఒకసారి అలా చూడండి. మీ కుడివైపు ఉన్న
పొట్ట భాగాన్ని ఒకసారి అలా చూడండి. మీ కుడివైపు భాగంలో ఉన్నటువంటి పొట్ట భాగాన్ని ఒకసారి అలా చూడండి. అలాగే హిప్ రీజన్ కుడివైపు, మీ కుడి భాగం వైపు ఉన్న హిప్ రీజన్, అలాగే కుడి బటక్స్, కుడి పిరుద. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. మీరెవరు నిద్రలోకి వెళ్ళకూడదు. మెలకువలోని దీన్ని అలా చూస్తూ ఉండాలి. నిద్రలోకి వెళ్తే అంత యూజ్ ఉండదు. అవేర్నెస్లో ఉండాలి. మీరు మెలకువలో ఉండి చూస్తూ ఉండాలి ఈ ఆర్గాన్స్ అని. థై భాగం చూడండి. కుడి కాలు యొక్క థై భాగాన్ని అలా చూడండి. మీరు కుడి కాలు నీ జాయింట్ని రౌండ్గా చూడండి. ఒకసారి మొత్తం నీ జాయింట్ అంతటిని చూడండి. మీ నీ జాయింట్లో ఏమైనా పెయిన్స్ ఉంటే దాన్ని రిలీవ్ చేయండి. స్లోలీ డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ డీప్ బ్రీత్ అవుట్. అలాగే కాఫ్ మజిల్, పిక్క భాగం, మీ యొక్క కాలు యొక్క పిక్క భాగం, పిక్కలో కుడి కాలు యొక్క పిక్క భాగం. అలాగే కాలు గుత్తి భాగం, కాలు యొక్క గుత్తి భాగంలో ఒకసారి చూడండి. కుడి కాలు గుత్తి భాగంలో హీల్. నెక్స్ట్ కుడి కాలు మడమ, అలాగే అడుగు, కుడి కాలు అడుగు భాగం, కుడి కాలు అడుగు భాగం అంతా చూడండి. కుడి కాలు యొక్క బొటల వేలు చూడండి. కుడి కాలు యొక్క బొటల వేలు అంతా చూడండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. ఫోకస్ చేయాలి అక్కడ, మనసుతో ఫోకస్ చేస్తూ చూడాలి అక్కడ. అలాగే సెకండ్ టో, థర్డ్ టో, ఫోర్త్ టో, ఫిఫ్త్ టో. ఈ 5 వేళ్ళు కూడా చూడండి. ఈ 5 వేళ్ళు కూడా మీరు చూస్తూ ఉండండి. మీ మనసుతో పరికించండి. మీ రైట్ సైడ్ పార్ట్ అంతా కూడా చాలా ప్రశాంతంగా హాయిగా మారి ఉంటుంది. ఒకసారి అలా చూడండి. నా స్లోలీ నెమ్మదిగా మీ మనసుని ఎడం వైపుకి తీసుకురండి. ఎడం వైపు, ఎడం చేతి బొటల వేలు చూడండి. ఎడం చేయి యొక్క బొటల వేలు చూడండి. ఉంగరపు వేల, ఎడం చేతి ఉంగరపు వేలు చూడండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కాన్సన్ట్రేషన్. అలాగే మధ్య వేలుని చూడండి. మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్తోనే ఫోకస్ చేసి చూడాలండి. మీ మనసుని అక్కడ తీసుకువెళ్ళాలి. వేలు మొత్తం అంతా చూస్తూ ఉండాలి. అలాగే ఉంగరపు వేలుని చూడండి. అలాగే చిటికెల వేలుని కూడా చూడండి. చిన్న వేలుని మొత్తం అన్ని వేళ్ళు ఒకసారి అలా చూడండి. నా అరచేతిని ఒకసారి చూడండి. లోపల పక్కన, వెనక పక్కన, మండ భాగంలో కూడా అరచేతిని చూస్తూ గాలి ఎక్కువ విడిచిపెట్టండి. స్లోలీ డీప్ బ్రీతింగ్ చేయండి. ఎక్కువ శ్వాస మీద ధ్యాస పెడుతూ చూడండి. మనసంతా చేతుల పైన చూడండి. అలాగే చేయి గుత్తి మండ ఒకసారి చూడండి. అలాగే మోచేయి, అలాగే చేతి జాయింట్ ఎల్బో, ముంజేయి, అదే అప్పర్ ఆర్మ్, ముంజేయి, లెఫ్ట్ షోల్డర్, ఎడమ భుజము, మీ యొక్క ఎడమ భుజంలో ఒకసారి అలా చూడండి. ఎడమ ఆర్మ్ పిట్ అంటే మన చెంక భాగం, లోపల భాగంలో చూడండి. అప్పర్ షోల్డర్ లెఫ్ట్ సైడ్ అప్పర్ షోల్డర్ అంతా చూడండి. కాలర్ బోన్ వరకు చూడండి.
మనసుతో గాలి పీల్చి గాలి విడిచిపెడుతూ ఉండాలి. స్లోగా ఎక్కువ గాలి పీల్చుకోవాలి, స్లోగా ఎక్కువ గాలి విడిచిపెడుతూ ఉండాలి. రెండూ జరుగుతూ ఉండాలి. మీ యొక్క ఎడమ గుండె భాగాన్ని చూడండి. చెస్ట్ రీజన్ ఎడమ వైపు ఉన్నటువంటి మీ యొక్క గుండె భాగాన్ని అలా చూడండి. మీ యొక్క ఎడమ పక్కన పొట్ట భాగాన్ని అలా చూడండి. మీరు ఒకసారి మనసుతో చూడాలి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. అలాగే హిప్ రీజన్, మీ యొక్క ఎడమ కాల హిప్ రీజన్, జాయింట్, హిప్ జాయింట్, ఎడమ కాల బటక్స్, ఎడమ సైడ్ ఉన్నటువంటి బటక్స్, పిరుద, ఎడమ కాలు థై, ఎడమ కాలు యొక్క తొడ భాగము, ఎడమ కాలు యొక్క నీ జాయింట్, మోకాళ్ళు, అలాగే కాఫ్ మజిల్, పిక్కలు, ఎడమ కాలు యొక్క పిక్క భాగము, ఎడమ కాలు యొక్క జాయింట్, పాదముకి కాలుకున్న జాయింట్ని ఒకసారి చూడండి. హీల్, యాంకిల్ రీజన్, ఎడమ కాలు యొక్క మడమ, ఎడమ కాలు యొక్క మడమ చూడండి ఒకసారి అలా. ఎడమ కాలు యొక్క మొత్తం ఫీట్ భాగం అంతా చూడండి, అడుగు భాగం అంతా కూడా. నా స్లోలీ ఎడమ కాలు యొక్క బొట్టల వేలు, పెద్ద వేలు ఒకసారి చూడండి. దాని యొక్క రక్త ప్రసరణ పాదానికి వేళ్ళకి ఎలా వెళ్తుందో ఒకసారి ఉంచండి. రెండో బొట్టల వేలు, మూడో వేలు, నాలుగవ వేలు, 5 వేలు, మొత్తం హోల్ టోస్ అన్నీ చూడండి ఒకసారి. అన్ని టోస్ని ఒకసారి చూడండి. నా లెఫ్ట్ సైడ్ ఉన్న బాడీని అంతటిని ఇప్పుడైతే ఎక్కడైతే అవేర్నెస్ చేస్తామో దాన్ని అంతటిని కూడా ఒకసారి చూడండి. చాలా హాయిగా మారింది, ఆహ్లాదంగా ఉంది ఇప్పుడు మీ ఎడమ పార్ట్ అంతా కూడా. మీ అవేర్నెస్ని ఇప్పుడు నెమ్మదిగా మీ సహస్రార చక్ర దీని తీసుకురండి. టాప్ ఆఫ్ ది హెడ్ రీజన్, మీరు ఒక సహస్రారం, ఈ సహస్రార చక్రం నుంచి మనకి కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి ఎంటర్ అవుతుంటుంది. దాని కాస్మిక్ ఎనర్జీ వల్లే మన శరీరం ఉత్తేజంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఎంతైతే కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో దాన్ని బట్టి మన ఆరా కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే నెమ్మదిగా మీ మనసుని మీ ఫోర్ హెడ్, మీ నుదుటి భాగానికి తీసుకురండి. అలాగే కుడి కణత, ఎడమ కణతలు చూడండి. రెండు పక్కల చూసి ఎక్కువ గాలి పీల్చి వదలండి. మీకు మైగ్రేన్ లాంటి వ్యాధి ఏమైనా ఉంటే దీనిపైన ఫోకస్ చేసి ఒకసారి అలా చూడండి. తలనొప్పులు, రకరకాల తలనొప్పులు ఉంటాయి. అలాంటిలో మీరు ఒకసారి అలా చూడండి. ఇప్పుడు మీ యొక్క కుడి చెవిని ఒకసారి అలా చూడండి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. మీరు కాన్సన్ట్రేషన్ మనసుతో పాటు గాలిని కూడా పీల్చి వదులుతుండాలి. ఎడమ చెవిని చూడండి ఒకసారి. మీ కుడి యొక్క బొగ్గలు చూడండి ఒకసారి. అలాగే ఎడమ బొగ్గను కూడా చూడండి. రెండు బొగ్గలు ఒకసారి అలా చూసుకోండి. మీ యొక్క ఐబ్రోస్ని చూడండి. కుడి ఐబ్రోని, ఎడమ ఐబ్రోని, రెండు ఐబ్రోస్ని ఒకసారి అలా చూసుకోండి. ఐబ్రో సెంటర్స్ అండి, ఆజ్ఞాచక్ర రీజన్లోకి రండి ఒకసారి అలా. రెండు కళ్ళ మధ్యలో చూడండి. ఇప్పుడు ఐలిడ్స్ని చూడండి. ఇప్పుడు ఒకసారి మీ యొక్క రెండు కళ్ళు బొమ్మలు ఒకసారి పైన ఉంటాయి కదా, ఐలిడ్స్ని, కన్ను బొమ్మలను చూడండి ఒకసారి అలా.
ఇప్పుడు 2 ఐబాల్స్ని చూడండి ఒకసారి. రైట్ లెఫ్ట్ చూసి మీ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తులకి ఖచ్చితంగా ఐ డిసార్డర్ కూడా వస్తుంటుంది. అందువల్ల దాన్ని మనమే ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. షుగర్ వ్యాధి ఉండేటప్పుడు కంటికి కూడా సమస్యలు చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కంటిని మీరు శ్రద్ధగా శుద్ధి చేసుకోండి. ఫోకస్ ఆన్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్. అలాగే నెమ్మదిగా మీ యొక్క ముక్కు చివరి భాగంలోకి తీసుకురండి. లెఫ్ట్ నోస్ రైట్ నోస్ ఒకసారి అలా చూడండి. అలాగే 2 నోస్ భాగాలు చూడండి. ఇక్కడ ఎడ పింగళ సుష్మణ నాడీ వ్యవస్థ ఇక్కడి నుంచి బిగిన్ అవుతుంటుంది అనమాట. ఎడనాడి పింగళ నాడి. కుడి పక్క ఉన్న ముక్కుని పింగళ నాడి అంటారు, ఎడం పక్క ఉన్న ముక్కుని ఎడనాడి అంటారు. ఈ మధ్యలో ఉన్న నాడిని సుష్మణ నాడి అంటారు. ఈ సుష్మణ నాడి యాక్టివేట్ అయిపోయిందంటే మీకు యోగంలో ఉన్నత స్థితి వచ్చినట్టు లెక్క. ఇప్పుడు నెమ్మదిగా మీ మనసుని అప్పర్ లిప్ లోవర్ లిప్ 2 చూడండి ఒకసారి. అలాగే చిన్ జా మీ యొక్క చిన్ గడ్డము మీ యొక్క దవడ భాగాన్ని చూడండి. అలాగే థ్రోట్ రీజన్లోకి వెళ్ళండి. అలా మీ గొంతు భాగం ఒకటి చూడండి. మీరు ఇన్సైడ్ ఆఫ్ ది టీత్లోకి వెళ్ళండి ఒకసారి. పళ్ళుని కూడా చూడండి. తీసుకొచ్చి పళ్ళుని ఒకసారి అలా అబ్జర్వ్ చేయండి. పళ్ళుకున్న మజిల్ ఉంటుంది చూడండి, కండ ఉంటుంది, దాన్ని కూడా మీరు అలా చూడండి. మీ యొక్క కండను చూడండి. పళ్ళుకున్న కండ అది స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. మీకు పళ్ళు యొక్క చిగుళ్ళు సమస్యను కూడా నయం చేసుకుంటారనమాట. మీరు సెల్ఫ్ హీలింగ్లోనే అది మీ ఎంతలు మీరు సెల్ఫ్ హీలింగ్లో మీరు నయం చేసుకోవాలి. మీ యొక్క స్వయం సిద్ధంగా మీరు వ్యాధిని మీరు నయం చేసుకోగలరు. మీరు నెమ్మదిగా మీ థ్రోట్ రీజన్లో ఉన్నటువంటి అన్నవాహికను చూడండి. అక్కడే వాటర్ వెళ్ళే పైపు, ఆహారం తీసుకునే పైపు ఉంటాయి. అలాగే గాలి పీల్చుకోవడానికి కూడా అక్కడ సిస్టమ్ అంతా ఇక్కడే ఉంటుంది. మనం తినే ఆహారం మన స్టమక్లోకి వెళ్ళే విధానం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన నోటి నుంచే. మీరు ఒకసారి అలా చూడండి. ఇప్పుడు మీ యొక్క నెమ్మదిగా విశుద్ధి చక్ర దగ్గరికి రండి ఒకసారి. మీరు విశుద్ధి చక్ర కాలర్ బోన్ సెంటర్, మీ యొక్క విశుద్ధి చక్ర దగ్గరికి వచ్చి ఒకసారి ఫోకస్ చేయండి. మీ కాలర్ బోన్స్ 2 సైడ్లో ఉన్న కాలర్ బోన్స్ ఒకసారి చూడండి. మీరు ఇప్పుడు మీ కుడి గుండె వైపు, ఎడమ గుండె ఛాతి వైపు చూడండి. కుడి ఛాతి ఎడమ ఛాతిని 2 కూడా చూడండి ఒకసారి లాగా. మీ యొక్క హార్ట్ సెంటర్ని చూడండి. మీ యొక్క గుండె భాగాన్ని సెంటర్లో చూడండి మీరు ఒకసారి. దాని కింద ఉన్నటువంటి లంగ్స్, ఊపిరితిత్తులు ఉంటాయి చూడండి. ఊపిరితిత్తుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దాని కింద ఉన్నటువంటి మీ యొక్క స్టమక్, అబ్డామన్, అప్పర్ అబ్డామన్లో పొట్టలో మన స్టమక్ అంటే మన తినే ఆహారం జీర్ణక్రియలో మార్చే విధానం ఇక్కడే ఉంటుందండి. దాని క్రిందనే మన యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది ఒకసారి పొట్ట కిందనే. దానికి కుడివైపున లివర్ ఉంటుంది. లివరు ప్యాంక్రియాసే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి చాలా వరకు ఎంజైమ్స్ని అన్నిటిని మార్చి మొత్తం మన షుగర్ వ్యాధికి సంబంధించిన ప్రాబ్లం అంతా ప్యాంక్రియాసు లివరే కంట్రోల్ చేస్తాయి. అందువల్ల మీరు ఆ రెండింటిని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ మనసుతోనే, మీరు మనసుతో చూడండి, ఇన్నర్ సైడ్ వెళ్ళండి లోపలికి. డీప్ బ్రీతింగ్ చేయండి. ఎక్కువ ఆక్సిజన్ అక్కడ పంపించండి. మీ యొక్క ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయండి. చూడండి అక్కడ షేక్ అయినా లేకపోతే ఏ రకమైనా మీకు ఇబ్బంది అనిపిస్తున్నా ఒకసారి చూడండి. మనసుతో డీప్గా తీసుకువెళ్ళండి అక్కడికి. ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో తీసుకువెళ్ళి శుద్ధి చేయండి మీ లివర్ని, మీ యొక్క ప్యాంక్రియాస్ని.
శుద్ధి చేస్తూ ఉంటే అక్కడ క్లియర్ అవుతుంటుంది. నెమ్మదిగా మీ మనసుని అబ్డామన్లో ఒకసారి చూడండి. మీ యొక్క పొట్ట భాగంలో నేవల్లోకి తీసుకువెళ్ళండి మీ మనసుని. మీ బొడ్డు భాగంలో ఒకసారి అలా చూడండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. ఇక్కడ మణిపుర చక్రం ఉంటుంది. మన తినే ఆహారం పచనమయ్యే ప్రదేశం ఇదే. ఇక్కడ శక్తిగా మారుతుంటుంది అనమాట. మన తినే ఆహారాన్ని ఇక్కడే శక్తిగా మార్చే శక్తి ఉంటుందన్నమాట. ఉమెన్ అయితే పెల్విక్ రీజన్ ఉంటుంది. ఒకసారి అలా కిందకి వెళ్ళండి. అక్కడ స్వాదిష్టాన చక్ర లోవర్ అబ్డామన్లో పొత్తి కడుపులో పెల్విక్ రీజన్, అక్కడ అటువంటి ఉమెన్ ఆర్గాన్స్ చాలా వరకు ఇది జలతత్వం కలిగి ఉంటుంది. ఓవరీస్, అండాస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట ఉమెన్కి. నెమ్మదిగా అలా కిందన చూడండి. మీ యొక్క మూలాధార చక్ర ఎండ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ మూలాధార చక్ర ఉంటుంది. అక్కడ అలా అబ్జర్వ్ చేయండి. బోత్ సైడ్ హిప్ జాయింట్స్ని అలా చూడండి. మీ బటక్స్ని ఒకసారి చూడండి. 2 బటక్స్ని, మీ కుడి పిరుద ఎడమ పిరుదని ఒకసారి అలా చూడండి. ఇప్పుడు అలాగా మీకు వెనకాల భాగంలో ఉన్న రేర్ సైడ్ అంటే వీపు భాగంలో ఉన్నటువంటి మీ యొక్క వెన్నుపూసని, మేరుదండాన్ని ఒకసారి అలా చూడండి. ఇందులోనే మీకు 5 చక్రాస్ ఉంటాయి. భూతత్వం, మూలాధార చక్ర, జలతత్వం, స్వాదిష్టాన చక్ర, అగ్నితత్వం, మణిపుర చక్ర, వాయుతత్వం, అనాహత చక్ర, ఆకాశతత్వం, విశుద్ధి చక్ర. ఈ 5 చక్రాలు కూడా మీ వెన్నుపూస లోపలే ఉంటాయి. ఇడా, పింగళ, సుష్మన నాడి జోన్లో ఉంటాయి అన్నమాట. సుష్మన నాడి ప్రవహించే జోన్లో ఈ 5 చక్రాలు మీకు ఉంటాయి. ఒక్కసారి అలా చూడండి. మీ ఎంటైర్ మీ మొత్తం స్పైనల్ కార్డ్ అంటే మీ మేరుదండం, మీ శరీరాన్ని నిర్మాణంలో స్టిఫ్గా ఉంచే మేరుదండం, మీ వెన్నుపూసే మీకు ఆధారం అన్నమాట. మీరు అలా పైకి వెళ్తే మొత్తం స్కల్ భాగంలోకి వస్తారు. మెదడు భాగంలోకి రండి. అలా ఒకసారి చూసుకుని మీ బ్యాక్ సైడ్ అంతా ఒకసారి అలా చూడండి. మొత్తం స్పైనల్ కార్డ్ అంతా అలా చూడండి. మీ సహస్రార వరకు ఒకసారి అలా చూసుకోండి. మీరు మీ సహస్రార చక్రం 1000 ఫెటల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు ఒకసారి అలా మనసుతో చూడండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. మీ శరీరం ఇప్పుడు ఎంత హాయిగా ఆహ్లాదంగా మారింది. మీరు ఇప్పుడు ఒకసారి అలా చూసుకోండి. మీ యొక్క డయాబెటీస్ వ్యాధి, షుగర్ వ్యాధి పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు మీరు. మీ శరీరంలో మీ ప్యాంక్రియాస్ అలాగే మీ లివర్ ఈ ఫంక్షనింగ్ని చాలా శ్రద్ధగా చేస్తున్నాయి. మీ శరీరం ఎంతో మార్పు చెందింది. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎవరు నిద్రలోకి వెళ్ళకూడదు మిత్రులారా, స్నేహితులారా. మీరెవరు కూడా నిద్రలోకి జారుకోకూడదు. తెలివి మీదే ఉండాలి. నిద్రలో మెలకువ, మెలకువలో నిద్ర. దీని యొక్క బెనిఫిట్స్ పొందాలంటే అలా మీరు కాన్సన్ట్రేషన్ అంతా మీ శరీరం పైనే చెయ్యాలి. మీ
మీరు ఎవ్వరు కూడా బాడీని ఎక్కడ షేక్ చేయకూడదు. మీరు అలా కాన్సన్ట్రేషన్ మీ శరీరం పైనే ఉంచాలి. ఇప్పుడు మీ శరీరం ఎంతో హాయిగా ఆహ్లాదంగా మారింది. మీ శరీరం అంతా ఇప్పుడు ఆహ్లాదంగా హాయిగా మారింది. ఒకసారి అలా చూసుకోండి. షుగర్ వ్యాధిగ్రస్తులకి యాక్చువల్ నెఫ్రాలజీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే నర్వస్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అవుతుంటుంది షుగర్ వ్యాధి వల్ల. రోజు రోజుకి డ్యామేజ్ అవుతుంది. ఈ షుగర్ వ్యాధి అనేది నెఫ్రాలజీని దెబ్బతీస్తుంటుంది. మన నరవల వ్యవస్థ, నరములు అనేవి కృషించిపోయి ఆ స్వీట్నెస్కి పోతుంటాయి అన్నమాట. అలాంటిది మనం సెల్ఫ్ హీలింగ్లో క్యూర్ చేసుకోవచ్చు. మీ యొక్క అరిపాదాల పైనకి మీ యొక్క అరిపాదాల పైకి మీ యొక్క మనసుని తీసుకొని వెళ్ళండి. అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. మీ యొక్క నెఫ్రాలజీ అంటే నర్వస్ సిస్టమ్, మనకి 72,000 నాడీ సిస్టమ్ ఉంటుంది. దానికి నేవల్ హెడ్ క్వార్టర్, అంటే మన బొడ్డు భాగం అక్కడి నుంచి హెడ్ క్వార్టర్ అనమాట. ఇది శరీరం అంతటికి నర్వ్స్ అనేది ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. మీ అరిపాదాల్లో ఉన్నటువంటి మీకు నెఫ్రాలజీకి సంబంధించిన సమస్యలు ఇక్కడే ఎక్కువగా వస్తాయి షుగర్ వ్యాధిగ్రస్తులకు. అందువల్ల మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అక్కడ నర్వ్ సిస్టమ్ అంతటి కూడా యాక్టివేట్ చేయండి. మీ మనసుతో యాక్టివేట్ చేసి శుద్ధి చేయండి, పరిశుభ్రత చేయండి. మీ యొక్క శరీరాన్ని పరిశుభ్రతగా మార్చుకోండి. కాలు పాదాల్లో ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ అంతటి కూడా ప్యూరిఫికేషన్ చేయండి. యాక్చువల్గా ఏదైనా దెబ్బ తగిలినా చాలా షుగర్ వ్యాధిగ్రస్తులకు నయం అవ్వదు. కేవలం షుగర్ ఉండడం వల్ల, షుగర్ వ్యాధి వల్ల పుండు అనేది హీలింగ్ అనేది అవ్వదన్నమాట. అక్కడ మన మనసుతోనే దాన్ని శుద్ధి చేసుకోవడం అనేది చేసుకోండి. పాదాల పైన, అడుగు భాగం పైన ఒకసారి మీరు ఇలా కాన్సన్ట్రేషన్ చేయండి. కాన్సన్ట్రేషన్ చేయండి. మీ పాదాల పైన అలా మీరు కాన్సన్ట్రేషన్ చేసి డీప్ బ్రీత్ ఇన్, స్లోలీ డీప్ బ్రీత్ అవుట్ చేయండి. మీ శరీరం ఇప్పుడు, మీ పాదాలు ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉన్నాయి. సెన్స్ కూడా తెలుస్తుంది. ఒకసారి చూడండి. మీరు పీల్చే గాలి మీ ఎక్కడి వరకు వెళ్తుందో చివరి బొట్టల వేలు వరకు వెళ్తుంది. చివరి వేలు వరకు అన్నిటికి కూడా మీరు పీల్చే ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. అక్కడ శరీరంలోని ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా మీరు శుద్ధి చేసుకుంటున్నారు. మీ అంతల మీరుగా శుద్ధి చేసుకుంటున్నారు. ఒక్కసారి చూడండి అలా మనసుతో. మీ శరీరం అంతా ఇప్పుడు హాయిగా ఉంటుంది. మీ పాదాలు, మీ కాళ్ళు రెండు చూడండి. అలా రెండు కాళ్ళని అబ్జర్వ్ చేయండి. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటాయి. స్లోగా నెమ్మదిగా మీ శరీరాన్ని మీ పొట్ట భాగంలోకి తీసుకురండి. మీ యొక్క నావెల్ రీజన్ అంటే బొడ్డు భాగం పైన ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. షుగర్ వ్యాధిగ్రస్తులకి మ్యాక్సిమం అరుగుదల లోపం కూడా ఒక కారణం. శరీరంలో మన తినే ఆహారం అరుగుదల లోపం వల్ల కూడా, ఇంప్రాపర్ డైజెషన్ అవ్వడం వల్ల కూడా మనకి షుగర్ వ్యాధి ఒక కారణం అన్నమాట. మీ యొక్క జీర్ణ వ్యవస్థనంతటి కూడా అలా శుద్ధి చేయండి. మీ నావెల్ రీజన్లో కాన్సన్ట్రేషన్ చేసి డీప్ బ్రీతింగ్ చేయండి. ఎక్కువ గాలి పీల్చండి. నెమ్మదిగా ఎక్కువ గాలి వదలండి. నెమ్మదిగా ఎక్కువ గాలి విడిచిపెట్టండి. ప్రశాంతంగా ఉండండి. మీరు మీ హాయిగా ఉంటుంది. మీ పొట్ట భాగాన్ని అలా చూడండి. మీ శరీరం హాయిగా ఉంది. ఇప్పుడు మీ జీర్ణ వ్యవస్థ అంతా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఒకసారి అలా చూడండి. ఎక్కువగా ఆక్సిజన్ అక్కడ తీసుకువెళ్ళి పంపించండి. మీరు అలాగే కార్బన్ డైఆక్సైడ్ అక్కడి నుంచి తీసి బయటికి పంపించండి. అక్కడ ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి తీసి మీ ముక్కు ఆవిరి ద్వారా బయటికి వెళ్ళిపోయేటట్టుగా చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బయటికి వెళ్ళిపోయేటట్టుగా చూడండి. ఒకసారి మీ శరీరం ఇప్పుడు ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది.
నెమ్మదిగా మీ శరీరాన్ని ఒకసారి ఎలాగా ప్యాంక్రియాస్ అండ్ లివర్ పైన పైకి తీసుకురండి. మీ మనస్సుని మీ శరీర భాగాల్లో ఒకసారి చూడండి. మీ యొక్క ప్యాంక్రియాస్, అలాగే మీ లివర్ని, కాలేయాన్ని కూడా అలా చూడండి. ఒకసారి శుద్ధి చేయండి. ఇప్పుడు మనసుతో శుద్ధి చేయండి. డీప్ బ్రీతింగ్ చేయండి. స్లోలీ డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మీ యొక్క ప్యాంక్రియాస్ శుద్ధి జరుగుతూ ఉంది. మీ ప్యాంక్రియాస్ని మీరే శుద్ధి చేసుకుంటున్నారు. మీ యొక్క లివర్ని మీరే శుద్ధి చేసుకుంటున్నారు. మెడిసిన్ కంటే మీ యొక్క ఫోకస్, మీ యొక్క తీక్ష్ణత చాలా వరకు వ్యాధులు నయం చేస్తూ ఉంటుంది. అది మీకు తెలుసు, కానీ చాలామంది ఫాలో అవ్వరు. యాక్చువల్గా మందులు ఎప్పుడు కూడా మన శరీరాన్ని వ్యాధిని అట్టి పెడతాయి, కానీ క్యూర్ చేయలేవు. కానీ మీ మనస్సు మీ శరీరంలో ఉన్న వ్యాధులన్నీ కూడా రిపేర్ చేసి నార్మల్ స్థితికి వస్తుంది అనమాట. యాక్చువల్గా నిద్రలోనే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ రిపేర్ అయ్యి నార్మల్ స్థితికి వచ్చి మరుసటి రోజు ఉదయం మనకి పనిలో ఇబ్బంది లేకుండా చూస్తాయి. అన్ని ఆర్గాన్స్ని ప్రాంప్ట్గా తయారు చేసేది నిద్రలోనే. ఈ యోగ నిద్రలో అయితే ఇంకా బాగా ప్రాంప్ట్గా తయారవుతాయి, చాలా బాగా తయారవుతాయి, రిపేర్ అవుతాయి. అందువల్ల యోగ నిద్ర చాలా పవర్ఫుల్ అనమాట మామూలు నిద్ర కంటే. అందువల్ల మీరు యోగ నిద్రలో మీ యొక్క శరీర భాగాలు ఇప్పుడు శుద్ధి చేయండి. కాలేయాన్ని, ప్యాంక్రియాస్ని శుద్ధి అంటే ఇంకేమీ కాదు. మీరు ఫోకస్గా అక్కడ మనసు పెట్టండి, ఆక్సిజన్ పంపించండి, నెమ్మదిగా కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసేయండి. అక్కడ ఉన్నటువంటి చెడునంతా బయటకు తీసుకొచ్చేయండి. నౌ స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఆన్ యువర్ గుండె భాగంలోకి తీసుకురండి. మీ యొక్క గుండె భాగం ఒకసారి మీ గుండెని చూడండి, పరికించి ఎంతో చక్కగా ఫంక్షన్ చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకి గుండె కూడా ఇబ్బంది పెడుతుంటుంది అనమాట. అబ్నార్మల్ షుగర్ అయ్యేటప్పుడు గుండెకి సంబంధించిన సమస్యలు వస్తాయి. అందువల్ల గుండెని కూడా మీరు ప్యూరిఫై చేసుకోండి. ఎప్పుడైతే షుగర్ వ్యాధి వస్తుందో రక్తం గడ్డ కడుతుందనమాట. చిక్కదనం అవ్వడం వల్ల పంప్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల మీరు మీ యొక్క గుండెలో పలచని రక్తం ప్రవహిస్తున్నట్టుగా ఒక్కసారి చూడండి. చాలా పలచగా ఉంది మీ రక్తం, మీ శరీర భాగాలన్నింటినీ కూడా పంప్ అవుతుంది. అలా ఒకసారి చూడండి. మీ శరీర భాగాలన్నింటినీ కూడా మీ గుండె చాలా చక్కగా పంప్ చేస్తూ ఉంది, చాలా చక్కగా ఉంది. ఏ రకమైన ఇబ్బంది లేదు మీ గుండెకు. ఏ రకమైన ఇబ్బంది ఉన్నా అది ఎంత శుద్ధి చేసుకుంటున్నారు. మీరు శుద్ధి చేసుకోవడం అనేది జరుగుతుంది. మీ సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు. మీ మనసుతో మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా తీసివేస్తున్నారు. మీరు స్వయం సాధకులుగా తీసివేసుకుంటున్నారు. అలాగే మీకు బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది మన గుండె నుంచే జరుగుతుంటుంది అన్నమాట. కారణం బ్లడ్ థిన్నర్స్, అంటే మనం పలచగా ఉండడానికి మందులు వేసుకుంటుంటాం. బ్లడ్ పలచబడ్డ అది థిక్గా అవడం వల్ల మీకు పంప్ చేయడం అనేది కష్టం, గుండెకి భారంగా అవుతుందన్నమాట. మీ శరీరంలో రక్తం అంతగా పలచగా మారినట్టుగా మీరు ఒకసారి చూసుకోండి. మీకు బీపీతో చాలా వరకు నయం అవుతున్నట్టుగా మీరు అలా మనసులో చూడండి. మీ యొక్క బీపీని మీరు కంట్రోల్లో చేసుకున్నట్టుగా అలా చూడండి, సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నట్టుగా. Now slowly bring your awareness on your eye balls. మీ కను గుడ్ల పైనకి మీ మనసుని తీసుకెళ్ళండి. రెటినోపతి అంటారనమాట. ఐకి సంబంధించిన డిజార్డర్ వస్తుంది షుగర్ వల్ల. దాన్ని రెటినోపతి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, చాలామందిలో ఉంటుంది. అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా కంటిని మీరు శుద్ధి చేసుకోండి. ఎవరైనా డీప్గా ఉన్నవాళ్ళు మీరు ఎక్కువగా కష్టపడాలి. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళంతా మీరు అవేర్నెస్గా ఈ యొక్క క్రియని కానీ చేస్తూ ఉంటే మీ కళ్ళను చూడండి, అలాగా కాన్సన్ట్రేషన్ చేయండి. అక్కడ ఎక్కువ గాలి పీల్చి వదలండి. మీ కళ్ళు శుద్ధి జరుగుతున్నట్టుగా మీరు ఒకసారి అలా చూడండి. మీ అంతలు మీరు శుద్ధి చేసుకోగలరు. ఇది ఊహ కాదు, ఇది నిజం. వాస్తవంగా మీరు శుద్ధి జరుగుతుంటుంది. ఇది నిజం అన్నమాట. మీరు నమ్మకం లేనట్టుగా ఎవరు చేయకండి. మీ అంతలు మీరే శుద్ధి చేసుకోగలుగుతారు. మీ యొక్క 100% మీ కాన్ఫిడెన్సే మీ యొక్క శరీరంలో మార్పులు తీసుకొస్తుంది. మీరు నమ్మకంగా ఉండండి. మీ శరీరం అంతా మీకు శుద్ధి జరుగుతూ ఉంది. మీ కళ్ళంతా కూడా చాలా శుద్ధిగా మారుతున్నాయి. తీక్షణంగా మీ యొక్క శక్తి పెరుగుతుంది. కంటిలో మీకు ఒక
యొక్క చూపు తీక్షణంగా పెరుగుతుంది. మీ యొక్క కంటి చూపు ఎంతో బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకసారి అలా చూడండి. మీ కళ్ళు శుద్ధిగా మారుతూ ఉంటాయి. ఒకసారి అలా చూడండి. మీరు మీ శరీరం ఇప్పుడు ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంది. మీ యొక్క వ్యాధులన్నీ నయం అవుతూ ఉన్నాయి. ఒకసారిలా చూసుకోండి. చాలా వరకు నయం అవుతూ ఉన్నాయి. ఒకసారిలా శుద్ధి జరుగుతూ ఉంది మీ శరీరం అంతా. ఒకసారిలా చూసుకోండి. మీరెంతో హాయిగా ఆహ్లాదంగా మారారు. మీ శరీరం అంతా హాయిగా ఆహ్లాదంగా మారారు. మీరు మీ శరీరం అంతా హాయిగా ఆహ్లాదంగా మారారు. మీరు ఇందాకలో ఏదైతే సంకల్పం అంటే మీ యొక్క కోరికలు భగవంతుని కోరుకుంటారు కదా, మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ పోవాలి, షుగర్ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవాలని కోరుకున్నారో అది ఒక్కసారి రిపీట్ చేసుకోండి. నాకు ఇప్పుడు షుగర్ వ్యాధి చాలా వరకు నయమైంది, చాలా బాగా ఉన్నది అని ఒక్కసారి మీరు చూడండి. మీ శరీరాన్ని చూసి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు ఏ దేవుడైతే ఇష్టమో మీకు నచ్చిన భగవంతుడిని ప్రార్థించి నేను చాలా హాయిగా ఆహ్లాదంగా మారాను అని నమ్మకంతో ఒకసారి చెప్పుకోండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ని చాలా నెమ్మదిగా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు ప్రశాంతంగా హాయిగా ఉన్నారు. ఇప్పుడు మీ శరీరం ఏ రకమైన రుగ్మతలు లేవు. మీ శరీరంలో మీ శరీరంతో హాయిగా ఆహ్లాదంగా మారింది. మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎంతో ఉన్నతమైన స్థితిలోకి చేరింది. మీ శరీరం చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా హాయిగా ఉంది. మీ శరీరం ఇప్పుడు మీ శరీరాన్ని అంతటిని ఒకసారి అలా చూడండి. మీ శరీరాన్ని అంతటిని కూడా ఒకసారి అలా చూడండి. మీ శరీరం అంతా హాయిగా ఆహ్లాదంగా మారింది. మీ రుగ్మతలన్నీ మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ కూడా పూర్తిగా సప్రెస్ అయిపోతున్నాయి. మీ శరీరం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. మీరు రిఫ్రెష్ అవుతున్నది మీ శరీరం. మీరు కొత్త జీవన విధానంలోకి మారుతూ ఉంది మీ శరీరం. మీ యొక్క వ్యాధులన్నీ సప్రెస్ అయ్యి మీరు నూతన ఉత్తేజంతో మీ శరీరం మార్పు చెందుతూ ఉంటుంది. రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒకసారి మీ శరీరం అంతా మార్పు జరిగి నూతన ఉత్తేజము అంటే మీకున్న వ్యాధులు పోయి మీరు శరీరం ఉత్సాహంగా ఉల్లాసంగా మారుతుంటుంది. మీరు ప్రతిరోజు అలా ప్రాక్టీస్ చేసేటప్పటికి మీకు 45 డేస్లకి పూర్తిగా మీరు ఉల్లాసమైన ఉత్సాహభరితమైన శరీరంలో మారుతారు. మీరు వృద్ధులైతే మీరు యంగేజ్లో ఎలాగుండేవారో అలాగా మీ శరీరం అంత ఆహ్లాదంగా మారుతుంటుంది. పిల్లలైతే మీరు ఇంకా యాక్టివ్గా ఉంటారు. వృద్ధులు మధ్య వయస్కులు అయితే మీరు యంగ్ బాయ్స్లో తయారవుతాడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు మీ యొక్క నమ్మకంతో చూడండి. మీ శరీరం రుగ్మత నుంచి నయమైంది. చాలా స్ట్రాంగ్గా మారింది మీ శరీరం. ఒకసారి అలా చూడండి. చాలా బలంగా మారింది మీ శరీరం అంతా కూడాను. మీ యొక్క బలహీనతలన్నీ విడిచిపెడుతున్నారు. రోజుకి విడిచిపెట్టేస్తున్నారు. మీరు ఎంతో కొంత శక్తిని రోజు డెవలప్ అవుతుంది మీ శరీరంలో. ప్రతిరోజుకి మీలో మార్పు వస్తూ ఉంది. మీరు మార్పుని గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క శరీరం చాలా స్ట్రాంగ్గా బలంగా తయారవుతుంది. మీ యొక్క శరీరంలో రుగ్మతలు అన్నీ కూడా నయం అవుతున్నాయి. మీరు అలా చూడండి. మీరంతా హాయిగా ఆహ్లాదంగా ఉన్నారు. మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీ శరీరం అంతా హాయిగా ఆహ్లాదంగా ఉంది. నెమ్మదిగా మీ శరీరాన్ని ఒకసారి అలా పరికించండి. 2 కాళ్ళు ఇప్పుడు దగ్గరగా తీసుకోండి. మీరెవరూ నిద్రలోకి వెళ్ళకూడదు. మీరు 2 చేతులు దగ్గరగా తీసుకోండి. మీ తలని కుడివైపు ఎడమవైపు 3-4 సార్లు తిప్పండి. మీ కుడి చేయిని నెమ్మదిగా వెనక్కి తీయండి. మీ హెడ్ వెనక్కి తీసి నెమ్మదిగా మీ కుడివైపు బాడీని అంతా టర్న్ చేయండి.
నెమ్మదిగా 2 చేతులతో లెగిసి కూర్చోండి. నేను చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. లెగిసి కూర్చున్న తర్వాత 2 చేతుల్ని రబ్ చేయండి గట్టిగా. బాగా హీట్ ప్రొడ్యూస్ అయ్యే వరకు రబ్ చేసి మీ 2 ఐలిడ్స్ పైన పెట్టండి. అలాగే మొఖం చుట్టూరు మరొకసారి రబ్ చేసి రాసుకొని మీరు నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఓం శాంతి, ఓం శాంతి, 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 శాంతి. క్లాస్ ఈజ్ ఓవర్. నౌ ఓపెన్ చేసి నార్మల్ పొజిషన్లోకి వచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.